చెడిపోయింది కదా, మా వాడికి వేరే పెళ్ళిళ్ళు చూస్తున్నాం పిల్లల్ని, ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో, ఫిక్స్ అయితే చెప్తాం అది ఇది అని మాట్లాడినారంట వాళ్ళు. మా మామ ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం కుదిరిన కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్సే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నారు. అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది, ఏంది వీళ్ళు ఇంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని, వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా నాకు. వేస్ట్ అసలు. ఈమె కూడా అనకూడదు అట్లా, తప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా, నువ్వు ఇస్తా అది ఇది అని. నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట అని నా ముందర ఒక మాట మాట్లాడకూడదు. నీ వల్లే ఇట్లా అయింది, నీ వల్లనే ఇంత బాధ వస్తుంది, నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా, తప్పే కదా అది. మీ అమ్మ మీ అక్క అనుకోవడము, ఇద్దరు డేలు మాట్లాడుతున్నట్టున్నారు. మళ్ళీ నీ సంబంధం అదే పొప్పన్నం అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలా బంగారువి అంటే, ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది. నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవి అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన? ఆలోచిస్తున్నావా అవన్నీ? నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు, ఏం చెప్పరు. నిజం చెప్తున్నా చూడబ్బా, మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు. నిజం. నేను ఒక్కటే ఏమంటే, నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప, నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నేను ఇదే అనుకుంటా. హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది. కానీ ఆమె నాకు అవన్నీ మాట్లాడకూడదు. మీ అమ్మ గురించి వాళ్ళ గురించి ఇష్టపెట్టు, దాని గొడవనే వద్దు, కట్నం వద్దు, అది గొడవనే వద్దు. ఇప్పుడు మీ ఇష్టం, మీ అమ్మ తర్వాత పెట్టుకోదా, అది నీ ఇష్టమో మీ అమ్మ ఇష్టమే. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే. అదే మాట నేను ఆ రోజు కూడా అన్నా, మా ఇంట్లో కూడా చెప్తున్నాను, ఏందన్నా ఇంత మరి 3 లక్షలకి మనం ఎందుకు ఇంకా ఫ్రీగా చేసుకుంటూ అయిపోతున్నాయి కదా అని కూడా ఆడుకున్నాను. మనం ఏమి పైసలు వాళ్ళు ఇస్తే మనం ఏమి తీసుకొని కాదు కదా, జస్ట్ మన ఫంక్షన్ వాళ్ళకి అది ఖర్చులకి మనం అడిగింది. దానికోసమే ఇప్పుడు మనము వాళ్ళు 3 పెడితే మనం 5 పెట్టాలి. అట్లా చేసుకుంటేనే కదా గ్రాండ్గా పెళ్ళి ఉంటాయి, అది ఉంటుంది అని అంటే అన్నందుకే